హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఒక కరెంట్ ఇష్యూ మీకు ప్రజెంట్ చేయాలనుకుంటున్నానండి. వాట్సాప్ యూనివర్సిటీలు గొల్లుమంటూ గోలగోల చేస్తున్న విధంగా సరే, ఇందిర తుస్సు కానీ ఆమె తండ్రి సిఫిలిస్ రోగి అనుకుందాం, నెహ్రూ. అతడు కాశ్మీర్ ఇష్యూ ఐక్యరాజ్య సమితికి నివేదించాడు. ఇప్పటికీ తప్పుపడుతున్నాం, తప్పే. అలాగే ఇంకొన్ని రోజులు ఆగితే ఆ నిజాం ఇష్యూ, తెలంగాణ, ఈ నిజాం దీన్ని కూడాను యుఎన్కి, యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి దీనికి ప్రజెంట్ చేస్తాడేమోనని నెహ్రూకి కూడా చెప్పకుండా పటేల్ పోలీస్ చర్య తీసుకున్నాడు. దెబ్బకి నిజాంగాడు పారిపోయినాడు పాకిస్తాన్కి. నిజాం సంస్థానం భారత్లో కలిసిపోయింది. అలా కనీసం 500 సంస్థానాలకు పైగా పటేల్ భారత్లో విలీనం చేశాడు. కానీ ఆయన కాంగ్రెస్ వాడు, గాంధీకి అనుచరుడు కూడా. ఈ భాజపాలు సోకాల్డ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ వాట్సాప్ యూనివర్సిటీలు ప్రచారింపచేస్తే ఆ గాండు అన్న ఆయనకే అనుచరుడే పటేల్. కాబట్టే ఆల్ ఇండియా కాంగ్రెస్లో ఉండినాడు. కానీ ఆయన్ని మాత్రం వీళ్ళు సొంతీకరించేసుకొని విగ్రహాలు కట్టి వాటికి సిమెంట్ విరిగి పడుతూ ఉంది. అది క్వాలిటీ కూడా. సరే అనుకుందాం, నెహ్రూ అలాంటి వాడే. సరే, పటేల్ రక్షించాడు. కానీ మరి ఇప్పుడు మోడీ చేసిందేంటమ్మా? కాశ్మీర్ ఇష్యూని తీసుకొని వెళ్ళి అమెరికా కాళ్ళ దగ్గర పెట్టి ఏం చేశాడు మోడీ? నెహ్రూది తప్పైతే మోడీదేమిటి మరి? ఏమీ తెలుసుకుండేది లేదు. ద్వేషాలు ప్రచారించి, చరిత్రని చెరిచి రాజకీయ కెరియర్ పొందాలనుకోవడం, తద్వారా కార్పొరేట్లకు దోచిపెట్టే బానిస ఇతడు. జనాలు అనడం కాదు, ఏది ఈ యుద్ధంలో ఏమి ఇది చేశారు? ఇతడి నుండి బెనిఫిట్స్ పొందినటువంటి కార్పొరేట్లు అసలు దేశానికి ఏమన్నా చేశారా? నెహ్రూ కాశ్మీర్ ఇష్యూని స్వతంత్ర ఆధిపత్యంతో కాక, భారత సార్వభౌమత్వంతో కాక, ఇప్పుడు పాక్ బలిసి, ఇప్పుడు చితికిందిలేండి, మధ్యకాలంలో బలిసి చేసేటందుకు నెహ్రూ బాసట ఇచ్చిందే నిజమైతే, ఇప్పుడు ఇతడు చేసింది కూడా అదే కదా. ఇంకేన్నోళ్ళేస్తారు? అసలు విద్వేషాలే రచనే వీళ్ళది. విద్వేషాలు, జనాల్ని విభజించి పాలించడం అనేది ముస్లింలు ఎలా చేస్తారో వీళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. వాళ్ళు అల్లాహ్ సామ్రాజ్యం కోసం చేస్తున్నాము అని అంటే, వీళ్ళు రాముడి ఆలయం కోసము రేపు కృష్ణుడి ఆలయాన్ని నిర్మిస్తారట, ఎల్లుండి సూర్యుడి ఆలయం నిర్మిస్తారు, ఆ పైన గణపతి ఆలయాలు నిర్మిస్తారు. ఆ ముస్లింలు ఎక్కడ హిందూ దేవాలయం ఉన్నా వెళ్ళి చూడండి మీరు. ఎక్కడ ఎలిఫెంటా కేవ్స్లో కానీ, హంపీలో కానీ, చివరికి అలంపురంలోనైనా సరే, ఎక్కడైనా సరే హిందూ దేవీ దేవతల ముక్కులు, చెవులు, కాళ్ళు, చేతులు ఆ విగ్రహాలకి విరక్కొట్టకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. అంత ద్వేషమే బేస్గా, అసూయే బేస్గా ఆ ఎడారి మతాలు 2 ఉన్నాయి. అది హిందుత్వంలో లేదే. మరి ఎక్కడి నుంచి తెచ్చిపెట్టారు వీళ్ళు? అల్లాహ్ సామ్రాజ్యం స్థాపిస్తామని వాళ్ళు ఎలా హింసాత్మకం చేస్తున్నారో వీళ్ళు అదే చేశారు. ఇంకేమిటి తేడా? అదే ఇక్కడి కింద ఎలా వచ్చింది? కాబట్టే వీళ్ళని వాళ్ళని నడుపుతున్నది ఒకే గూఢచర్య వ్యవస్థ అన్నది నేను. అదే ఇప్పుడు నిరూపితమైంది కదా, పరిశీలించి చూసుకోండి. దట్స్ ఆల్. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, పరిశీలించవలసిందిగా, ఆ విధంగా అది సత్యమే అనిపిస్తే నా వీడియోని షేర్ చేసి స్ప్రెడ్ చేయవలసిందిగా మీకు విజ్ఞాపన చేస్తూ హరి ఓం.